అండ్ ఎప్పుడు జొన్న చేను గురించి షార్ట్ వీడియోస్ పెట్టాను కదా! ఈసారి లాంగ్ వీడియో పెడుతున్నాను. లాభమా? నష్టమా? అనేది మీరే చెప్పాలి. ఇంకా బాగా క్లారిటీగా తీయడానికి ట్రై చేస్తాను. ఇలా ఉందని ఏమనుకోవద్దు. అయితే మా సొంత చేను కాదండి. ఇది మేము కౌలుకి తీసుకున్నాము. 38 సెంట్లు. పూర్తిగా ఎవరిష్టం వాళ్ళదండి. మేమైతే మాకున్న గేదెలని పట్టి మేము ఇలా తీసుకున్నాము. ఇదైతే ఎందుకు తీసుకున్నాము అంటే ఈ కాలంలో అందరూ పొలాలు వేసుకుంటారు కదా! అలాంటప్పుడు గేదెలకి మేత అనేది చాలా తక్కువ ఉండిద్ది అనమాట. అందుకని మేము ఇలాగా తీసుకొని జొన్న పెట్టుకోవడం వల్ల మాకైతే ఎండు మేత అనేది మిగులుతుంది. 1 ఇయర్ పాటు మేము ఆ ఎండు మేతను వేయించుకుంటాము. అంటే 1 ఇయర్కి సరిపడా. మేత ప్లేస్లో మనం ఈ పచ్చి మేత వేయడం వల్ల వీళ్ళకి మంచిది, మనకు కూడా మంచిది. పచ్చి మేత అంటే చాలా బాగుండిద్ది, ఆనందంగా తింటాయి అన్నమాట ఎండు మేత కంటే. దీనివల్ల అయితే మనకి ఎండు మేత మిగిలిద్ది కాబట్టి కొంచెం లాభమే అండి. బాయ్ బాయ్. మా కౌలు 6,000 చెప్తే మేము 4,000కి కొన్నామండి 38 సెంట్లు. తో సేద్యం చేసినందుకు 2,000 అయ్యాయి. మొత్తం కలిపి 8,700. ఎందులోనే పురుగు మందు, విత్తనాలు, సత్వా పోగా మాకు కొంత మిగిలాయండి. మేత పరంగా ఎంతో కొంత లాభం అయితే వచ్చింది. బాయ్ బాయ్.